హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి మీకు ఇంకొక సింపుల్ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. దీనికొచ్చేసి ముందుగా కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి నీడిల్‌లోకి ఒక 3 ఆర్ 4 స్టాండ్స్. అండ్ చూడండి ఈ విధంగా 1 రింగ్ అయితే తీసుకోండి. అండ్ నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్ అండ్ రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇవే కాకుండా మెటల్ చార్మ్స్, పట్టు థ్రెడ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు డీటీడీసీ కావాలంటే డీటీడీసీ ఆర్ పోస్టల్ కావాలంటే పోస్టల్ కొరియర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ పట్టు థ్రెడ్స్ వచ్చేసి మనకి నీడిల్‌లోకి అయితే ఎక్కవండి. అండ్ పట్టు థ్రెడ్స్ ఎలా సెపరేట్ చేసుకోవాలి, ఎలా టేప్ చుట్టుకోవాలి అనేసి ప్రతి వీడియోస్ అయితే ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అండ్ చూడండి ఈ విధంగా అయితే మనకి ముందుగా థ్రెడ్ ఈ టేప్ అనేది చుట్టుకోవాలి థ్రెడ్‌కి. ఈ విధంగా మనం ఫస్ట్ బీడ్స్ అన్నీ కుట్టుకుని తర్వాత ఈ విధంగా టాజిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మనం జరీ థ్రెడ్ అయితే చుట్టుకోవాలండి. జరీ థ్రెడ్ వచ్చేసి నేను యూజ్ చేసేది రీల్స్‌లో ఉంటుందండి. మీకు త్వరగా అయితే కట్ అవ్వదు. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా ఒక 4 టైమ్స్ అయితే జరీ థ్రెడ్‌తో కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడుగు కావాలి లెంత్ కుచ్చుని బట్టి. చూడండి చాలామంది ఒక ప్యాకెట్‌లో థ్రెడ్ ఎన్ని కుచ్చులవుతాయని డౌట్స్ అయితే అడుగుతున్నారు. మనకి ఒక ప్యాకెట్‌లో వచ్చేసి బేబీ కుచ్చు వేసుకుంటే 30 అబోవ్ చేసుకోవచ్చండి. బేబీ కుచ్చు వేసుకుంటే. అండ్ ఈ విధంగా 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ లావుగా వేసుకుంటే మాత్రము 20 అయితే చేసుకోవచ్చండి. ఒక థ్రెడ్‌కొచ్చేసి 20 టాజిల్స్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం శారీ మొత్తానికి వేయడానికైతే మనకి 2 ప్యాకెట్స్ అయితే కంపల్సరీ పడతాయండి థ్రెడ్స్. 2 ప్యాకెట్స్ థ్రెడ్స్ అయితే కంపల్సరీ పడతాయి. శారీ అంటే బార్డర్ కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటేసుకున్న 2 పడతాయి. సెల్ఫ్ కలర్ వేసుకున్న 1 ½ ఆర్ 2 థ్రెడ్స్ అయితే పడతాయి. కొంచెం థ్రెడ్ అయితే మిగులుతుందండి. సో, ఇదేంటంటే పట్టు థ్రెడ్ వాష్ చేసిన తర్వాత కూడా వర్క్ నీట్‌గా ఉంటుంది. అంటే బెండ్ అవ్వటం అలా ఉండదు. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. వాష్ చేసిన తర్వాత కూడా వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. పట్టు థ్రెడ్‌తో వేసే టాజిల్స్. మీకు చూస్తేనే అర్థమవుతుంది. సిల్క్ థ్రెడ్ ఏంటంటే మనము ఫోల్డింగ్‌లోనే బెండ్ అయిపోతూ ఉంటుంది. పట్టు థ్రెడ్ అయితే అలా అవ్వదండి. మీరు ఒకసారి యూజ్ చేశారంటే పట్టు థ్రెడ్ క్వాలిటీ గురించి అయితే మీకు తెలుస్తుంది. కావాలి అనుకుంటే పట్టు థ్రెడ్స్‌లో వచ్చేసి మనకి 80 కలర్స్ వరకైతే అవైలబుల్ ఉంటాయి. రెగ్యులర్‌గా 70-80 కలర్స్ కంపల్సరీ అవైలబుల్ ఉంటాయండి. ఇంకా ఎక్కువనే షేడ్స్ ఉంటాయి. కాకపోతే దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి కౌంట్ ఉండదు. సో, 70-80 కలర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్‌గా ఈ డిజైన్‌కి ఎంత ప్రైస్ తీసుకోవచ్చు అంటే 250-300 అది మనం వేసే కుచ్చుల్ని బట్టి ఉంటుందండి. 24 కుచ్చులు వేశారనుకోండి రూ. 250 అయితే తీసుకోవచ్చు. ఎక్కువ వేస్తే 300 అలా అయితే తీసుకోవచ్చు. మీరు వేసే కుచ్చుల్ని బట్టి ఉంటుందండి శారీకి. దగ్గరగా వేస్తే ఒక ప్రైజు, దూరంగా వేస్తే ఒక ప్రైజ్ అయితే ఉంటుందండి. కావాలి ఇప్పుడు ఒకవేళ బిగినర్ కిట్స్ కానీ, మెటీరియల్ కానీ, రా మెటీరియల్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి 250-300 అయితే తీసుకోవచ్చు. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.